నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రిలో వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మిక చైతన్యం. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదానాలు. గోదావరి తీరంలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు. నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. వైద్య విద్యను వ్యాపారం చేయడానికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం. టెండర్ల పేరుతో తన బెనామీలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టబెట్టేందుకు కుట్ర. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ కార్యక్రమంలో భాగంగా ఓఎన్జీసీ ఆధ్వర్యంలో వాగ్దాన్ ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుత విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ప్రచారంలో భాగంగా ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ ఈరోజు ఏబీఏ రోడ్ నుండి ఓఎన్జీసీ బేస్ ఆఫీస్ వరకు వాగ్దాన్ నిర్వహించింది. సందర్భంగా ఈడీ అసెట్ మేనేజర్ శాంతను దాస్ మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో సమిష్టి చర్యను పెంపొందించే లక్ష్యంతో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క పార్టిసిపేటివ్ విజిలెన్స్ చొరవలతో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 1 అని తెలిపారు. ప్రజా వ్యవహారాల్లో పారదర్శకత, సమగ్రత మరియు జవాబుదారీతనం ప్రోత్సహించడం లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది పైగా పాల్గొన్నారు. All our actions, all our initiative, all our efforts are towards these directions, and this walkathon is towards this, that we aim to ignite the awareness, especially among the younger generation, and inspire them to become the ambassador of honesty and accountability. I thank to each and everybody for organizing these events and making these events successful, and let this week serve not just as a reminder but also calls for the actions to uphold the highest standards of conducts that we do every day. రాజమండ్రి దేవి చౌక్లో నవంబర్ 2వ తేదీన 19వ అయ్యప్ప పడిపూజ మహోత్సవం నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం దేవి చౌక్లో నవంబర్ 2వ తేదీన 19వ అయ్యప్ప పడిపూజ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప ఆలయం ట్రస్టీ మంతెన కేశవరావు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం దేవి చౌక్లో శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయ ప్రధాన అర్చకుడు దొంతంశెట్టి శ్రీకాళహస్తీశ్వరరావు గురుస్వాములు ఉత్సవ కమిటీ ప్రతినిధులతో పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు. మంతెన కేశవరాజు మాట్లాడుతూ 2వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు 19వ అయ్యప్ప పడిపూజ మహోత్సవం జరుగుతుందన్నారు. కేసీఎస్ ఫణికర్ గురుస్వామి పరంపర వారి శిష్య బృందం ఈ పడిపూజను నిర్వహిస్తారన్నారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ దేవీ చౌక్లో నవరాత్రి ఉత్సవాలు ముగిసిన తర్వాత అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతీ సుందరి, శ్రీదేవి ఉత్సవ కమిటీ ప్రతినిధులు, గురుస్వాములు షోలే, ఇసుకుపల్లి సుబ్రహ్మణ్యం, శ్రీను, ఏవిఆర్, శ్రీదేవి కమిటీ అధ్యక్షులు రాజరాజేశ్వరి, శ్రీదేవి కళ్యాణ మండపం అధ్యక్షులు ఆకుల వెంకటేశ్వరరావు, దేవి కమిటీ సెక్రటరీ అల్లకి సత్యనారాయణ, కోశాధికారి బత్తుల ఈశ్వరరావు, సభ్యులు ఆసప మల్లికార్జునరావు, అంకం మల్లేశ్వరరావు, తోలేటి రాజేష్, సంగీత వీరబాబు, కటార్ నగర్ శ్రీను, సత్యబాబు, దేవి తదితరులు పాల్గొన్నారు. దేవి కళ్యాణ మండపం వారి ఆశీస్సులతోటి గత 18 పర్యాయాలు చాలా విజయవంతంగా అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం పనికూరి గురుస్వామి శిష్య బృందంతో జరపడం జరిగింది. ఈ సంవత్సరం 19వ సంవత్సరం చేయాలని చెప్పేసి తలపెట్టి ఇక్కడ ఉన్న దేవి ఉత్సవ కమిటీ వారైతే ఏంటి, దేవి ఉత్సవ కమిటీలో పాల్గొనే కార్యకర్తలు అందరూ స్వాములు, గురుస్వాములు. మన దేవి చౌక్లో అయ్యప్ప పూజ కూడా జరగడం ఒక ఆచారం కింద వస్తుంది, ఆనవాయితీ కింద వస్తుంది. కావున ఈ సంవత్సరం మనం అందరం కలిసి ఈ అయ్యప్ప పూజ నిర్వహించాలని చెప్పి తెలిస్తే ఈ 2వ తారీఖుని పనికర గురుస్వామి శిష్య బృందం తరఫున మంతెన కేశవరాజ స్వామి, అలాగే షోలే స్వామి, ఏవిఆర్ స్వామి, అలాగే మొత్తం అందరూ కలిసి కార్యక్రమాన్ని చేయడానికి ఎదురుకు పూనుకొని ఈ కార్యక్రమం కూడా ఈ సంవత్సరం దిదీపంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజమండ్రి సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు జరిగాయి.
మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా సీతంపేట రాజీవ్ గాంధీ పార్కులో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టికే విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టికే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ అతి గొప్ప సంస్కారంలో భాగంగా బ్యాంకులను జాతీయకరణం చేయడం ఆమె గొప్పతనమని, ఆమె ప్రవేశపెట్టిన పంచసూత్రాలు భారతదేశ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయని వివరించారు. పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, బత్తిన చంద్రరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీర్రాజు, దంటు వీర వెంకట్రావు, తిరుపతి శ్రీను, వెదురుపాక శ్రీను, శ్రీకాకుళపు వెంకటరమణ, నారాయణపురం సతీష్, సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పేదలందరూ గొప్పలు అవ్వాలనే కార్యక్రమాలు పెట్టింది. అలాగే 20 సూత్రాల పథకం పెట్టి ఆ 20 సూత్రాల పథకాన్ని 5 సంవత్సరాలకు ఒకసారి పంచవర్ష ప్రణాళిక కింద తీర్చిదిద్ది దాన్ని చేయటం జరిగింది. ఈ రకంగా భారతదేశం అంతా ఆశ్చర్యపోయేలాగా అనేక పథకాలు పెట్టి ఆవిడ దేశాన్ని అంతా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళింది. ఇవాళ రాజమండ్రి 3 టౌన్ పోలీసులకు టీడీపీ ఎస్సీసీఎల్ కమిటీ సభ్యులు, లీగల్ సెల్ విభాగం ప్రతినిధులు మాజీ ఎంపీపై ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రజలచే అత్యధిక మెజార్టీతో ఎన్నుకోబడిన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న మాజీ ఎంపీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ కమిటీ సభ్యులు, లీగల్ సెల్ విభాగం, వివిధ డివిజన్ల కమిటీల సభ్యులు ఫిర్యాదు చేశారు. అనంతరం నగర ఎస్సీసెల్ అధ్యక్షుడు చాపల చిన్నరాజు, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీద మాజీ ఎంపీ మార్గాని భరత్రం అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వ్యక్తిగత ప్రతిష్టను, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిరాధారణమైన నిందారోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. భరత్రామ్ సదరు ఆరోపణలు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని వివరించారు. హిందూపూర్ ఎమ్మెల్యే విగ్గు పెట్టుకుని స్టైల్గా కళ్ళజోడు పెట్టుకుని మద్యం సేవించి అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్నారంటూ ఆయన మీద లేనిపోని అభాండాలు వేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారిక వ్యక్తిగత పని మీద ఢిల్లీ వెళ్తే ప్రత్యేక విమానంలో దోచుకున్న సొమ్ముతో వెళ్లి షికార్లు చేస్తున్నారని, దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీను, ఉపాధ్యక్షులు బూరా రమణ, ఉడమల నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు చెన్నా వెంకటరమణ, వీర్రాజు, బత్తిన రవికుమార్, కార్యదర్శులు కొమరం సురేష్, పెద్ద, వివిధ డివిజన్ ఇన్ఛార్జీలు దొత్తరపు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మరి వర్గాల మధ్యన స్విచ్ పెట్టే విధంగా అనని మాటల్ని అన్న మాటలుగా ఎడిటింగ్ చేసి మరి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద, అలాగే హిందూపురం ఎమ్మెల్యే సినీ నటులు బాలకృష్ణ గారి మీద చేసిన వీడియో మరి నగరంలో మరి ఆయన సోషల్ మీడియా వేదికగా అల్లరి చేయడం జరిగింది. దాని ఆయన గడిచిన 5 ఏళ్లలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేకపోయినా నిత్యం ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల గురించి రాష్ట్రంలోని ప్లస్ రాజమండ్రిలోని నిత్యం ప్రజలతో ఉన్నారు కనుకనే ప్రజలు ఆదరించి 70,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలిపించారు. అటువంటి ఎమ్మెల్యేని పట్టుకుని నువ్వు ఈవీఎం ఎమ్మెల్యే అంటున్నావు. ఆయన ఈవీఎం ఎమ్మెల్యే కాదు, ఏటీఎం ఎమ్మెల్యే అంటే ఆల్ టైం ఎమ్మెల్యే ఆయనే. గుర్తుపెట్టుకోండి, మార్గాని భరత్రామ్ గారు ఆల్ టైం ఎమ్మెల్యే ఆయనే. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో రాజమండ్రి ఆర్యపురం డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పార్కులో సమావేశం నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఆర్యపురం డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పార్కులో సమావేశం అశోక్ కుమార్ జైన్ అధ్యక్షతన జరిగింది. తొలుత ఆహ్వానితులు రిటైర్డ్ జిల్లా గ్రంథాలయం అధికారి మారిశెట్టి సత్యనారాయణ వేదికపైకి ఆహ్వానించారు. కార్యదర్శి మహంతి లక్ష్మణరావు మాట్లాడారు. నవంబర్ 13న ప్రజా కళాకారుడు కీర్తిశేషులు ప్రసాదుల గురుమూర్తి 8వ వర్ధంతి ఘనంగా నిర్వహించాలని అన్నారు. అశోక్ కుమార్ జైన్ మాట్లాడుతూ నవంబర్ 13న గురుమూర్తి వర్ధంతి, డిసెంబర్ 12న నాగేశ్వరరావు వర్ధంతి నిర్వహించాలని సూచించారు. కేకే సంజీవరావు మాట్లాడుతూ ఇంట్లో ఎవరూ చేయకపోయినా మన సభ్యులకు పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటీవల చిలగిరి సత్యవతి, పెరక సుబ్బారావులు స్వర్గస్థులయ్యారు. వారి మృతికి సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. అక్టోబర్ నెలలో వివిధ తారీఖుల్లో జన్మించిన 14 మందికి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వారితో కేక్ కట్ చేయించి స్వీట్ ప్యాకెట్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గొంతకూర అప్పారావు,
గోరుగుంతల వరప్రసాదరావు, కాసాని శంకర్రావు, బండి నరేంద్రబాబు, రామచంద్రరావు, రేలంగి సూర్యభాస్కర్రావు, నట్టా సీతాపతి, మట్టా రామ్మూర్తి, వేల్పూర్ కామేశ్వరరావు, ప్రసాదరావు, పిల్లి పట్టాభిరామారావు, పార్వతి, శెట్టి నాగమణి, అల్లూరి రమ, 50 మంది సీనియర్ సిటిజన్స్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఎంతోమంది సపోర్ట్ ఇచ్చినటువంటిది ఆ నీడ వాడు చేసినటువంటి కృషితో ఏర్పడినటువంటి నీడ ఈ సీనియర్ సిటిజన్ అనేటటువంటిది మనం మర్చిపోలేనటువంటిది. ఈనాడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు మనందరం కూడాను ఇంట్లో మన బిడ్డలు చేస్తారు, పుట్టినరోజులు తెరవదు మనం. కానీ ప్రకాశం గారి ప్రభుత్వంలో పార్లమెంట్ సెక్రటరీ చేసిన వ్యక్తి కోవిడ్ లింగరాజు గారు, ఆయన్ని స్మరించడానికి నవంబర్ 3వ తేదీన కూడా మన సంఘ సభ్యులు ఇక్కడికి వచ్చి, ఎందుకంటే మన ఈ నేల మీద దేశవ్యాప్తంగా కీర్తులు గడించినటువంటి వ్యక్తుల్ని మనం చేసుకోవటం, రాబోయే తరానికి కూడా ఇటువంటి మహానుభావులు ఈ ఊళ్ళో పుట్టారని తెలియజెప్పటం అవుతుంది. తదుపరి కార్యక్రమాన్ని రంగస్థల నటి, సినిమా నటి, ప్రజా కళాకారిణి అయినటువంటి బి ఉమామహేశ్వరికి ఆ రోజున ఈ అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది. కావున కళాకారులు అందరూ, సంఘ సభ్యులు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అందరికీ నగర పౌరులందరికీ పెన్షన్ అసోసియేషన్స్ నుంచి మీరందరూ సహకారం అందించవలసిందని చెప్పేసానని, అలాగే ఎవరైతే బెడ్ రిడెన్ అయ్యారో, అలాగే హాస్పిటల్స్లో ఉండి లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వలేనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఎవరైనా సరే మా దృష్టికి తీసుకొస్తే వారి ఇంటికి వచ్చి అక్కడికి వచ్చి నేను లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది గమనించవలసిందిగా కోరి ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ పెన్షన్ సదుపాయాన్ని పునరుద్ధరించుకోవడం కానీ కంటిన్యూ చేసుకోవడానికి మీరు కృషి చేయవలసిందిగా కోరుతూ నమస్కరిస్తున్నాను. రాయుడుపాకులు గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకులు గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో శ్రీ లక్ష్మీ పద్మావతి, శ్రీ గోదా ఆండాల్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద ఆలయ ధర్మకర్తలు బుద్దాల సూర్యనారాయణ, సత్యవతి దంపతులు, కుమారులు బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకన్నబాబు, లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమ్మిరాజు, సూర్యదేవర కుమారి దంపతుల ఆధ్వర్యంలో 9వ వార్షిక కార్తీక మాస నిత్య అన్న సమారాధన 10వ రోజు కొత్త వెలుగుబంద వాస్తవ్యులు తోరం వెంకటేశ్వర్లు, వీరవేణి దంపతులు, తోరం సత్యబాబు, కనకదుర్గ దంపతులు, తోరం దుర్గాప్రసాద్, లక్ష్మీ రమ్యాదేవి దంపతుల సహకారంతో 10వ రోజు స్వాములకు, భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు దాతలను సాల్వాతో సత్కరించి స్వామివారి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఈ అన్న సమారాధనలో సేవ చేసుకునే మహిళలకు వెంకటేశ్వర స్వామి ధరించే వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, రాయుడుపాకల చుట్టుపక్కల గ్రామాల నుండి మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని తమ సేవలు అందించారు. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్యను వ్యాపారం చేయడానికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం పేర్కొన్నారు. శుక్రవారం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా స్థానిక 48వ వార్డ్ సిటీఆర్ఏ సమీపంలోని పనస్చెట్టు సెంటర్ వద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆధ్వర్యం వహించారు. వైసీపీ నాయకులు హాజరయ్యారు. మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సేకరించిన సంతకాలను గవర్నర్కు అందజేయడంతో పాటు ప్రజా పోరాటం కూడా చేస్తామని భరత్రాం వెల్లడించారు. స్థానిక ప్రజల సమస్యలు వింటుంటే గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే వైద్యం చేయించుకోవాలంటే ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రైవేటు హాస్పిటల్కి వెళ్తే లక్షలాది రూపాయలు అడుగుతున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎందుకు పునరుద్ధరించడం లేదని ప్రశ్నించారు. పేద ప్రజలు ఎక్కడికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రశ్నించారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలందరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కానుబోయిన సాగర్, గణేష్, రొక్కం త్రినాథ్, అను యాదవ్, చౌబాకల సుబ్రహ్మణ్యం, బాలశ్రీధర్, శ్రీను, కొమ్మోజు దుర్గారావు, అనంతలక్ష్మి, కృష్ణవేణి, బంటి తదితరులు పాల్గొన్నారు. మరి మీ గురించి చేస్తున్నప్పుడు అసలు ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మన ఇళ్లకు వస్తే వాళ్ళని నిలదీయాలి. ఏమయ్యా బాబు, నువ్వు నీకు 15 నీకు 18 అన్నావు, ఏది 15 ఏది 18 అని నిలదీయాలి. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు, హామీలన్నీ నిలబెట్టేసుకున్నాం అని చెప్పేసి వార్డుల్లోనూ పండగలు చేస్తున్నారు. హామీలు నిలబెట్టుకున్నారమ్మా, నిలబెట్టుకున్నారా? హాయిగా ఉన్నారా మీరు? ఆరోగ్యశ్రీ ఓ పక్కన లేదు, ఓ పక్కన ఓ సంవత్సరం అంతా అమ్మఒడి ఇవ్వలా, నీకు 18,000 అన్నాడు, ఆ 18,000 ఇవ్వలా. రైతు భరోసా 20,000 అన్నాడు, 20,000 ఎవరికి ఇవ్వలా. మరి P4 అంటున్నాడు, మరి P4 ఇవ్వట్లా. మరి ఏమిస్తావు? మళ్ళీనేమో గ్యాస్ బండ డేపో వైద్య విద్యను కొనుక్కుని అలాంటి వైద్యులు బయటకు వస్తే కూడా ఏమవుతుందో మీకు తెలుసు. మెరిట్లో వచ్చిన డాక్టర్లు ఎలా ఉంటారు, లేకపోతే ఇలాగా చదువుకుని డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఎలా ఉంటారో కూడా మీకు తెలుసు. సో మీరందరూ కూడా దీన్ని సమర్థవంతంగా ఫైట్ చేసి దీన్ని ఆఫ్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది, మా పైన కూడా ఉంది. మేము చేస్తున్నాం, మీ అందరి పైన మీ మీద ఎక్కువ ఉంది. మీరందరూ కూడా నిజం తెలుసుకుని దీని మీద ఫైట్ చేయాల్సిన బాధ్యత మీ అందరూ ఉంది. మీరందరూ కూడా చేస్తారని నేను భావిస్తూ ఏసీపీ ఆధ్వర్యంలో మారంపూడి వద్ద విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ర్యాలీ జరిగింది. జిల్లాలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను పురస్కరించుకుంటూ ప్రజల్లో అవినీతి పట్ల అవగాహన కల్పించే దిశగా ర్యాలీ నిర్వహించామని డీఎస్పీ ఎం కిషోర్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం రాజమహేంద్రవరంలో ఏసీబీ కార్యాలయం ఆధ్వర్యంలో మారంపూడి వద్ద విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ర్యాలీ జరిగింది. సందర్భంగా ఏసీబీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం కిషోర్ కుమార్ మాట్లాడుతూ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవినీతిపై అవగాహన కల్పించి అవినీతి రహిత సమాజం స్థాపించాలని చెప్పారు. అదేవిధంగా ఎవరైనా ప్రభుత్వ అధికారులు తమ పని చేయడానికి లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కి ఫోన్ చేయాలని లేదా స్వయంగా ఏసీబీ ఆఫీస్కు వచ్చి ఫిర్యాదు చేయవలసిందిగా ఆయన పేర్కొన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలను ఏకేసీ జూనియర్ కాలేజ్, అక్షరశ్రీ స్కూల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీబీ ఇన్స్పెక్టర్ వాసుకృష్ణ, సతీష్, ఎస్ఐ ఎస్ విల్సన్ బాబు, ఏసీబీ అధికారులు, సిబ్బంది, చైతన్య కళాశాల విద్యార్థులు, నగర ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి జాంపేట వంతెన వద్ద మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 41వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రక్షణ సమైక్యతకు గాంధీ, నెహ్రూ కుటుంబాలు ఎల్లప్పుడూ కృషి చేశాయని, ఇందిరా, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను సైతం అర్పించారని నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ కొనియాడారు. భారతరత్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 41వ వర్ధంతి సందర్భంగా స్థానిక జాంపేట వంతెన వద్దనున్న ఆమె విగ్రహానికి బాలేపల్లి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను ప్రశంసించారు. మోంతా తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, లక్షల ఎకరాల్లో పంట నాశనమైందని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్, సీనియర్ నాయకుడు బెజవాడ రంగారావు కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, కాంగ్రెస్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, చామర్తి లీలావతి, పట్నాల శ్రీనివాస్, నల్లా వీర్రాజు, నవతారకేష్, కాటం రవి, బత్తిన చంద్రబాబు, సత్యనారాయణ, ఏళ్ల మాచరయ్య, తాడి సూరిబాబు, బర్రె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీని మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు
కాళీమాత ఆవిడ దగ్గర మనం ఎలా మాట్లాడగలం అని చెప్పి ఆయన మొదటి పెద్దోళ్ళు చెప్పాడు. ఆయన అలాంటి తల్లిని కన్నా భారతదేశంలో అని చెప్పు ఆవిడ ఆశయాలు అందరూ కూడా పాటించారు. ఈరోజు ఆ కుటుంబాలను ఏదో దేశ వ్యతిరేకులుగా చిత్రించాలని నిజమైన దేశ వ్యతిరేకులు ప్రయత్నిస్తూ ఉన్నారు. దీన్ని ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఎంతైనా ఖండించాల్సిన అవసరం ఉంది. గాంధీ కుటుంబం, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అలానే ఈనాడు రాహుల్ గాంధీ మాత్రమే ఈ దేశ సమైక్యతను కాపాడగలరని చెప్పేసి జనాలు నమ్ముతా ఉన్నారు. దానికి తగ్గట్టుగా రానున్న రోజుల్లో ఈ బీజేపీకి బుద్ధి చెప్తారని చెప్పేసి రాజమండ్రి శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టు శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి ఆలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఆలయ అర్చకులు పెద్దంటి నీలకంఠ శర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కడియం ఆవలో నేల కొరిగిన వరి పంట పొలాలను మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పరిశీలించారు. మోంతా తుఫాన్ వలన వరి పంట దెబ్బతిని రైతులకు విపరీతమైన నష్టం వాటిల్లిందని వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. కడియం ఆవలో నేల కొరిగిన వరి పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడియంలో 1800 ఎకరాలు ఆయకట్టులో రైతులు వరి పండిస్తున్నారని, దాదాపు 70% పంట నేల కొరిగిందని అన్నారు. పంట నష్టపోయి రైతులు దిక్కుదోచని స్థితిలో ఉన్నారని, ప్రభుత్వం తక్షణమే వారిని ఆదుకోవాలని కోరారు. అధికార ప్రభుత్వం రైతులకు పంట బీమా చెల్లించకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. రైతులకు ప్రభుత్వం ఉచిత పంట బీమా చెల్లించి ఉంటే ఈ రోజున వారికి 100% పంట నష్టం వచ్చి ఉండేది కాదని అన్నారు. తుఫాన్ అనంతరం పంట దెబ్బతిన్న రైతులందరికీ 100% పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, వైసీపీ మండల అధ్యక్షులు సతీష్ చంద్ర స్టాలిన్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ముందుకు రావాలని, దాన్ని మీకు తెలియజేయాలని, ఇది మా బాధ్యతగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భరోసా ఇస్తా ఉన్నాం. మీ పక్షాన మేము పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీకు న్యాయం చేసేదాకా మీ పక్షాన మేము నిలబడతాం అనేటువంటి భరోసాని ఈరోజు ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. దానికి పెద్దలు స్టాలిన్ గారు, బాబు గారు, ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా వచ్చారు. ఇక్కడే చూసాం. ఈ పంట చూసినట్లయితే పండింది, నేలమట్టమైంది. కొయ్యాలంటే వీలు లేని, మిషన్ కోతకి వీలు లేనటువంటిది. కూలిచ్చి కొయ్యాలంటే 3 రెట్లు అవుద్ది. కానీ ఈ 2-3 రోజుల వర్షం పడితే కుళ్ళిపోద్ది. ఇదంతా కూడా నష్టపోతున్న రైతు పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరోసా. దేవీపట్నం ఎస్ఐ కె షరీఫ్ జాతీయ సమైక్యతా కార్యక్రమం నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం కొండమదులు R&R కాలనీ నుంచి దేవీపట్నం ఎస్ఐ యువకులతో జాతీయ సమైక్య కార్యక్రమం ఏర్పాటు చేశారు. RMB రహదారి నుండి ఫ్లెక్సీతో రన్నింగ్ నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ సమైక్య అంటే మత, జాతి, భాష, ప్రాంతీయ భేదాలున్న ప్రజలందరినీ ఒకే దేశంగా ఐక్యం చేయడమన్నారు. ప్రజల్లో ఏకత్వాన్ని, శాంతియుత సహజీవనాన్ని, సోదర భావనను, మతతత్వం, భాషావాదం, ప్రాంతీయవాదం వంటివి దీనికి ప్రోత్సహిస్తుందంటున్నారు. ఈ కార్యక్రమంలో R&R కాలనీ యువకులు, దేవీపట్నం పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కడియం గ్రామానికి చెందిన గానుగుల సీతారత్నానికి టీవీసీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాడాల విష్ణు చక్రవర్తి వీల్చైర్ అందజేశారు. మండల కేంద్రమైన కడియం గ్రామానికి చెందిన గానుగుల సీతారత్నం అనే వృద్ధురాలు నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. విషయం తెలుసుకున్న
టీవీసీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాడాల విష్ణు చక్రవర్తి మానవతావాదంతో స్పందించారు. ఖర్చుకు వెనకాడకుండా సౌకర్యవంతమైన వీల్ చైర్ను కొనుగోలు చేశారు. ఆ వృద్ధురాలు ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యుల మధ్య ఆమెకు అందజేశారు. వీల్ చైర్తో పాటు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కొంత నగదు, కొత్త బట్టలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి రామకృష్ణ, స్థానికులు పాల్గొన్నారు. గాడ్స్ ఫర్ ఆర్టీఐ ప్రతినిధులు రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాను కలిసి పలు అంశాలు చర్చించారు. సమాచార హక్కు చట్టం అమలు చేయని అధికారులపై తక్షణ చర్యలు ఉంటాయని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. కమిషనర్ ఛాంబర్లో గాడ్స్ ఫర్ ఆర్టీఐ ప్రతినిధులు, గాడ్స్ ఫర్ ఆర్టీఐ జాతీయ కన్వీనర్ వరద నాగేశ్వరరావు, జాతీయ మహిళా కన్వీనర్ ఆకుల విజయభారతి, మాజీ కార్పొరేటర్ గుర్తుల మురళీధర్రావు కమిషనర్కు పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాగేశ్వరరావు కమిషనర్కు నగరపాలక సంస్థలో సహచట్టం సక్రమంగా అమలు కావడం లేదని, అధికారులు చట్టం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ నీరు కారుస్తున్నారని వివరించారు. మూల విసిరేసినట్టు ఉన్న పిఐఓ బోర్డర్స్ను చిత్రం ద్వారా చూపించారు. సహచట్ట ప్రకారం అధికారుల వద్ద లేదని ఫిర్యాదు చేశారు. సహచట్టం కార్యకర్తలు ఈ విషయంపై ప్రశ్నిస్తే మాటల దోషణలకు పాల్పడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆర్టీఐ దరఖాస్తు చేస్తే పొంతనలేని సమాధానాలు ఇస్తూ సమాచార హక్కు చట్టం నిర్వీర్యం చేస్తున్నారని మాజీ కార్పొరేటర్ గుత్తుల మురళీధర్రావు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ధవళేశ్వరం గ్రామంలో స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ధవళేశ్వరం గ్రామంలో స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పోసి కుమార్ సత్య దంపతుల ఆధ్వర్యంలో ట్రస్ట్ 6వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జియో ఎడ్యుకేషనల్ కరస్పాండెంట్ సెక్రటరీ బెన్నిబాబు హాజరై కేక్ కట్ చేసి వృద్ధులకు, దివ్యాంగులకు, నిరాశ్రయులకు యాపిల్స్, అరటిపళ్లు పంపిణీ చేశారు. దాతలు జయకుమార్, జయప్రద దంపతులు భోజనాలు అందించారు. సందర్భంగా బెన్నిబాబు మాట్లాడుతూ స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి ఎందరో నిరాశ్రయులకు, దివ్యాంగులకు, వృద్ధులకు కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడకుండా వారిని ఆదుకున్న ముత్యాల పోసికుమార్ సత్య సేవలో అభినందనీయమని అన్నారు. పోసికుమార్ మాట్లాడుతూ 2019 సంవత్సరంలో స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కేవీఆర్ సాగర్, జియో ఎడ్యుకేషనల్ సిబ్బంది, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నల్లమన్ సందు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం నల్లమందు సందులో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఐశ్వర్య పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రం పర్వదినం సందర్భంగా పుష్ప ఉత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన ఆచార్యులు పంచాంగం వెంకట రంగాచార్యుల ఆధ్వర్యంలో విశ్వక్షేణ ఆరాధన, కలస పూజ, పంచామృత అభిషేకాలు, విశేష పూజా కైంకర్యాలను జరిగాయి. ఈ కార్యక్రమం ఆలయ ప్రెసిడెంట్ దేవిశెట్టి లక్ష్మీ జనార్దన వరప్రసాద్, సెక్రటరీ గుర్రం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం భక్తులకి ఈ యొక్క విశిష్ట సేవ అంగరంగ వైభవంగా నిర్వహింపజేస్తూ లోక కళ్యాణాన్ని మనం ఆకాంక్షిస్తూ స్వామివారి యొక్క సేవలు నిర్వహిస్తున్నాం. ఈ సేవ చాలా అందరూ కూడా సహకరించి అంగరంగ వైభవంగా నిర్వహింపజేస్తున్నారు. భక్తులు అలాగే కమిటీ వారు చాలా విశేషమైన రీతిలో ఈ సేవ నిర్వహించి లోక కళ్యాణాన్ని చేకూర్చేలాగా ప్రార్థిస్తున్నారు. అందరూ కూడా సుఖ సంతోషం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు.
వైసీపీ తూర్పుగోదావరి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు, రాజమండ్రి జేఏసీ కన్వీనర్, రాజమండ్రి లబాబిన్ లైన్ మసీద్ అధ్యక్షులు ఎండి హబీబుల్లా ఖాన్ స్వర్గస్థులయ్యారు. సౌమ్యులు, స్నేహశీలి, అందరినీ ఆత్మీయంగా పలకరించే హబీబుల్లా ఖాన్ భౌతికంగా దూరం కావడం కుటుంబ సభ్యులకు, పార్టీకి కూడా తీరని లోటని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. హబీబుల్లా ఖాన్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. రాజమండ్రి లబాబిన్ లైన్ మసీద్ అధ్యక్షుడు ఎండి హబీబుల్లా ఖాన్ స్వర్గస్థులైనందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్ సిసిసి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది సంతాపం తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రిలో వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మిక చైతన్యం. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదానాలు. గోదావరి తీరంలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు. నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. వైద్య విద్యను వ్యాపారం చేయడానికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం. టెండర్ల పేరుతో తన బెనామీలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టబెట్టేందుకు కుట్ర. సిసిసి సమాప్తం. నమస్కారం.